హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాగం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ భార్య పార్వతి చచ్చిపోలేదని ఏమంటున్నావు? నా భార్య 2 కాళ్ళు కడతా, 2 చేతులు కడతా, కాట్లం లోపల వంట పెట్టి కాల పెడతా, కాలే కాట్లం నా భార్య పార్వతి. నేను పార్వతి అని పిలిస్తే ఒకవేళ పార్వతి గిట్ట రాకపోయినట్టయితే నిన్ను అదే కాలే కాట్లం లోపల కాలు రెక్కలు కట్టి పండ పెడతా. పోదామని కోరి బ్రాహ్మణుని ఎమ్మడి పెట్టుకొని ఆగో శంకరుడు త్రిమూర్తులు బయలు ఎప్పుడు వస్తున్నారో, బ్రాహ్మణుని ఎమ్మడి పెట్టుకొని ఆగో శంకరుడు త్రిమూర్తులు బయలు ఎప్పుడు వస్తున్నారో వచ్చేడు తుపలోపల వెనకనే మాయమైంది అమ్మమ్మ నల్ల పోసమ్మ శక్తి రూపుల తల్లి ఎనక మాయమై అదే కాట్నం లోపల తల్లి కడుపు సరిదిద్ది పుట్టు అంటే ఒక బొడ్డు వల్ల సెట్టు ఉట్టి బొడ్డు వల్ల సెట్టుకు ఉయ్యాల ఉంటుంది. ఉయ్యాల లోపల అమ్మవారు వండుకున్నది. ఆగో పశ్చిమాలంతరాలు ఆ తల్లి ఏనాడు పార్వతమ్మ తయారయ్యను. అదే గడియ లోపల శంకరుడు రత్నాల గడ్డ కూర సంగమయ్యో, రత్నాల గడ్డ కూర సంగమయ్యో, ఎందుకయ్యా భయపడతాను? నువ్వు మనుషులు కాదే, నువ్వు దయ్యాను, నువ్వు దూరం ఉండే సచ్చిందని మళ్ళీ లేచిన అంటే వాళ్ళకైనా భయమే. ఎట్లయితే నువ్వు దయ్యాను ఉన్నావో కావును భూతాలు ఉన్నావో నేను ఎట్లయితే నమ్ముతానంటే ఒకసారి సింగులు లేపుతుంటూ ఎప్పటికి పరిహాసుకోవాలి కాదు. కానీ పార్వతి మనుషులకైతే అటువంటి పాదాలు ముంగడుకుంటే మడవలు ఎలుగుకుంటాయి, మరి దయ్యాలకైతే మడవలేమో ముంగడుకుంటాయి పాదాలు ఎలుగుకుంటాయి. ఒకసారి లేపుతుంటే సింగులు ఇంకొంచెం ఇక నీకు ఇక నీకు సావు రాదు, నాకు బ్రతుకు లేదు. ఎత్తుకోకపోతే బ్రాహ్మణునికి ఇచ్చిన మాట పోతుందని శంకరుడు నేను ఎర్రంగా పూర్వంగా ఉంటే నా బిడ్డని ఎత్తుకుంటాడా అని బండారు బట్టి బట్టి వాళ్ళ మీద పట్టుకోని పుట్టు పుట్టు అంటే గోరి గడుపు తొక్క చెబుతున్నట్టు ముక్కు కొద్ది పన్ను ఊసగండి వేసుకున్నది. బిడ్డలెత్తుకున్నాడు రామంగమయ్యో, బిడ్డ ఒక కుదురుతేమో దేవుడు, ఈ పోరి మీద మన్నువాడా నారాయణ, ఈ పోరి మీద దుమ్మువాడా ఓ దేవుడా, ఈ కాళ్ళెట్ల ఉన్నాయే ఓ దేవుడా, ఈ చేతులెట్ల ఉన్నాయి రా ఓ దేవుడా, నేను నల్లంగా ఉండగాని ఓ దేవుడా, అందంగా ఉండగాని ఓ దేవుడు, అందంగా ఉండగానే ఓ దేవుడు, ఆకాశానికి పూజ వరకు అంటుల్లగా ఉన్నాను. బండలు ఇరికెళ్ళి నడిచే శంకరుడు ఆగిపోయిండు. ఇంటికి పోదాం
నువ్వు పోదామన్న మంచిగానే ఉన్నది కానీ పార్వతి ఈ బండ మీద నా కాళ్ళు దిగబడ్డే మాట మాట్లాడుతున్న నలుగురు మెచ్చాలి అన్నం తింటే చెంబర్ నీళ్ళు పడతారు ఈ బండ మీద దిగబడతారు ఎవరన్నా ఏంటయ్యా నా కాళ్ళు ఇక్కడ బండ మీద దిగబడ్డాయి అరే అన్న తమ్ముడా అన్నా బ్రహ్మదేవా అన్నా విష్ణుదేవా ఒక్కసారి ఇట్లా ఏంద్రా వచ్చిన కోస ఎటువైనా కోస బండ మీద నా కాళ్ళు దిగబడ్డే ఏంటి బండ మీద దిగబడ్డా బుడు పొలంలో పోతే దిగబడతాం వరిలో పోతే దిగబడతారు శరీరంలో దిగబడ్డ అంటే నమ్ముతారు ఈ బండ మీద వాడి దిగబడ్డ అంటే నమ్ముతారు కాళ్ళు ఇక్కడ దిగబడి ఒకసారి పెట్టినాడు నువ్వు దిగబడ్డ బండ మీద దేవుడు ఇప్పుడు మా కాళ్ళు దిగబడ్డ అరే మీ పెళ్ళాలు సత్యవంతులు కాబట్టి మీరు నడుస్తారు మనకు పిల్లలు దొరికిపోతారు నా పెద్ద లంగ కావచ్చు ఇక్కడ నిలబడరా నీకు ఇంకా కూడా బుద్ధి వస్తుంది వాళ్ళని వేసింది మాత్రం ఇక్కడ పెట్టిందిరా నన్ను అరే మరి ఒకసారి కాలు వీక్రా నేను దిగుతావరా నీ కాదు ఎందుకురా మాకేం పనిరా ఎవరు తమ్ముని కదా మీరు అన్నలు కాదురా అన్నా అన్నా నేనే తప్పు చేసి నానే నేనే నాకేమైనా తప్పు ఎరికే నానే నీకేం తెలియదు సత్యవంతుడు అరే కొద్దిగా పండుగ ఆనాడు తమ్మి పార్వతమ్మ సత్యవంతరాలా కోసరా పార్వతమ్మని ఏలుకోరా యోగమాతరా అంటే నా పిల్లలు సత్యం నీకు నాకంటే ఎక్కువ నీకెప్పుడు చేస్తాను అన్నా అండి మరి సర్కాయ వాళ్ళకి ఇంకేస్తాం నీకు లేవు అరే నా ఇజ్జత్ నువ్వెవరి అయ్యో నేను చావనారా నేను నువ్వు సత్యేంద్ర మాకేది మాకేమో అన్న ఒకసారి బట్టి తొడగొట్టాడు బాగా మాట్లాడాడు మాట మాట్లాడతాడు ఏం మాట్లాడు నీకుర్రా ఎవరు నీకురి ఎట్లయితే అట్లే మరి ఏం చేస్తావురా ఏం చేయమను ఎట్లయితే బయటకు వస్తారా నువ్వా నేను నీతో మాకు తావడను మరి ఏం చేస్తారా డాక్టర్ గారు డాక్టర్ తీసుకొచ్చి వెళ్దాం డాక్టర్ గొలుసు కట్టి నీ మెడకు గొలుసు కడతాం ఇక స్టార్ట్ చేసి టాప్ గేర్ వేసి ఎక్కువ తొక్కుడు తొక్కితే ఏ బండ గంటలు నీకు వస్తుంది అప్పుడు తీసుకుంటా తలకాయ నేను చావరా నువ్వు సత్యేంద్ర గొప్ప పోయిగా తీసుకుపోయి ఎండుకొండలు వారేసుకున్నావు చెప్పినట్టు నేను చెప్పినట్టు అరే పీకుర్రా పట్టు పట్టు బజారే బాజు ఎట్లయితే బయటికి వస్తారా ఎట్లయితే వస్తామని అయితే ఏమనుకున్నానంటే నా మనసులో ఏమనుకున్నానంటే ఓడిపాడుగా నేను అవ్వలెక్కలేదు అయ్యలెక్కలేదు నాకు పుట్టినప్పుడైతే నా లెక్క ఉండకపోవునా ఎవరికో పుట్టిందని ఇంత అన్నమాట అంతేనా మరి ఎట్లయితే బయటికి బిడ్డ పోషవ్వా తోడి గడుపు దొప్ప చెవులు నడ్డి ముక్కు దొగ్గి పళ్ళు అన్నందుకు తప్పైంది బిడ్డ చెంపలు వేసుకుంటానా చెంపలు వేసుకుంటానా వేసుకో వేసుకోవాలా సపోర్ట్ కొడుకు గట్ల సప్పట్లు కొట్టిన తినేస్తే చెంపలు ఉంటాయి కాకపోతే భారతమ్మను బలమైన భరించినప్పుడు ఎట్లుండదే మరి తీసేస్తున్న పట్ల బిడ్డ ముఖ్యంగా బురదల నీళ్ళు పడతానంటే బురదలు పెట్టిపోతాను ముక్కు తప్పైంది బిడ్డ అని శంకరుడు ముప్పు మీకి రాకంగానే ఎప్పుడు కాళ్ళు వచ్చినాయో అదే గడియ లోపల శంకరుడు బిడ్డనెత్తుకున్నాడు అయ్యో బిడ్డనెత్తుకున్నాడు దేవుడు 5 అడుగులేసి 5 అడుగులేసిండు శంకరుడు చేతుల బిడ్డున్నది ఏడంకలేవు నాకు 7 చెర్ల నీళ్లు తాగిస్తావే ఇంటికి వేరంక ఈ సంగతి చెప్తానని శంకరుడు పటపట పటపట పండు కొరకంగానే
నాయన నీ మూలంగలేదు నన్ను పేర్లు పెడతావు రైలు చూడు మేము ఎత్తనన్నవి ఓషమ్మ బొగ్గులు కావాలి కుడికాలు కుట్టాలి కుట్టాలి ఇరవకాల మంచి కుట్టాలి ఇప్పుడు భూమి భూమి మీద రాసుకుంటే 2 లక్షలు 90 లక్షలు కావాలి అని గోడంతా బండారు ఇక్కడ 50 పడతా ఉన్నది కోసమ్మ బొగ్గులుగా ఉన్నది తల్లి మీద బండారు పట్టింది నిండా బొగ్గలు పడి శ్రీ శివుని ఎత్తురుగారు తండ్రి శంకరునికి సలిరేగి ములిరేగి సల్లంగా జనం వచ్చింది నేను బ్రతకనని శంకరుడు ఎప్పుడు మూలుగుతున్నాడో అప్పుడు బ్రహ్మదేవుని విష్ణుదేవుని వినిసిండు అన్నో నాకు సలిరేగి ములిరేగి సల్లంగా పోవడం జనం వచ్చింది అన్నా ఇక్కడ శివశక్తి ఉంటే సిగమూసి పొట్టు పెట్టింది ఎక్కడన్నా ఎరకలమ్మ ఉంటే నాకు ఎరకడిగించి ఇంత ఊహించుంది రావరి అన్నరాలా ఎరుకలలో అన్నమాట పోషమ తల్లి ఉన్నది నాయన నీకు ఎవరు ఎరక చెప్పద్దురా నేనే వచ్చి ఎరక చెప్పుతానన్నది అడు అట్టెడక వల్ల అల్లింది పుట్టి మరడక వల్ల మరిపింది పుట్టి ఇంటి పేరు పూనంచారు నా పేరు నంచారా అని ఎరకల పాటలు పాడుకుంటా వచ్చి 3 రకాల ఎరక చెబుతాను ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు జరగబోయేది చెబుతాను జరిగేది చెబుతాను సచ్చిలో కామాక్షి మధుర మీనాక్షి బెజవాడ కరగదురు నీకు శరణంటి ఓరయ్యా ఓరమ్మ ఎరక చెబుతానమ్మా ఆలంగంలో ఎరకలు పోతుంది పిలువురా అవ్వ అవ్వ అంటావు నీ అయ్య పిల్లన్నారా పాడుకావు మధ్యన నీకు పదే పంచి అక్క అక్క అంటావు నీ బామ్మది పిల్లన్నారు నా బట్ట మంత్రి నిన్ను మొత్తిరిల్లే భర్త పంచితో మొత్తిస్తారు చిన్నవ్వ చిన్నవ్వ అంటావు నీ చిన్న ఆయన పిల్లన్నారు నీకు పొందువాగా పెద్దవ్వ పెద్దవ్వ అంటావు నీ పెద్దలైన పిల్లన్నారు నిన్ను తీసిన గుంపులు కట్టేస్తూ అందులో గుంపులు కట్టేస్తావు సత్తవు పాడుకో వాసనకు అందులో గుంపురా ఎవరు బిడ్డ ఎవరు అత్త అంటావు నీ మామ పిల్ల పాడుకో నన్ను వస్తా సింగులతో నిసాలు మొత్తం రాలి నిన్ను గిరగిర దించి నా సింగుల కింద కప్పుకుంటే ఉడకపోసావాలి పాడుకో నీ పేరు ముందుగా నచ్చి పేరే పేరు అంటే చెప్తా నీ పేరు తక్కువ మాట్లాడితే రేపు కేసు కింద నీ పేరు ఉంటే సోమరూపంగా బిల్లు అడిగేసుకుంటావు చూడ ఎవరితో రాసుకొని అడిగేసుకుంటే ఇట్లా చూసి ఇక్కడ దగ్గరికి వస్తే లక్ష్యం కనబడతాయా
ఇట్లా చూసి నీ పేరు బరాబరి పేరు అని సాధించారు పేరు ఎరకల సాని ఎక్కడ సాయి సాని సాని గొంగళపోతే పోసి పెట్టుకుంటా అన్నాడు నువ్వే కోసి పెట్టుకున్నావు పెట్టా నీ సాగేస్తున్నారు మన దగ్గరికి వస్తాయి అయితే నీతో నాకు వెళ్ళేది కానీ మా ఇంట్లో కత్తావా ఏం మాట్లాడుతున్నావు పాడకావు అసలు ఆటలు కనబడితే మా ఇంటి దాకా వస్తామంటే మీ ఇంటికి కదా తల్లి ఇగో మేము ముగ్గురం అన్నదమ్ములం మా అన్న చిన్నోడికి ఎప్పుడేమో రోగం వచ్చింది మెత్తగా 3 సార్లు అనిపెడితే తిన్నాడు ఇవానికి నోటికి వెళ్ళి కాలికి వెళ్ళి చేయికి వెళ్ళి కెక్ 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 అంటున్నాడు వానికి ఏ రోగం మాకు అర్థమైతే సరే మా ఇంటి దాకా వచ్చి మా వాళ్ళు చూస్తారు వాళ్ళకట్లా అంటే మీ వాళ్ళు నేనెందుకు చూస్తారా ఏటుగడ్డకున్న కుక్కలు నక్కలు చూస్తే కథ చెప్పించుకొని కట్నాలు వేస్తే పాడుకోవాలి చూస్తారు ఇంత నువ్వేం చూస్తావు అనుకున్నావు నువ్వు ఎల్లు నువ్వేం చూస్తావు నేను చేయి చూసి చెప్పినాను నేను కదా చూస్తున్నా అంటారు ఎక్కడ ఉన్నారప్ప నీ దోశ పాడడం మా పాడానికి వచ్చింది నువ్వు ఏంటి ఇగో ఇదే మావాడు గబ్బర్ సింగ్ తీసుకొచ్చి చూస్తారా నీకు అవసరం అదంతా నీ రోగం ఎట్లా మాట్లాడారు వారి చేయి చూసి చెట్టు కట్టాలని అంటే అంతే ఇక్కడ గోగుపాద వెలుపు అనుకుంటు బిడ్డ అనుకురా శంకర్ ఎందుకేళ్ళ కొండలు నాయ నేతలు కొన్ని అలకాల అలుకులు ఎవరు పెద్దోడు నాకు వస్తావా ఏ ఇక్కడ ఏ పట్టి అది నా ఊరిపోయినప్పుడల్లా రంగేలి ముగ్గులు రంగేలి ముగ్గులా పోయిరా శంకర్ నేనంటే ఎందుకే కొన్నట్టు చేతులు అయినాయి ఇది నేనే నారా ఇంటికన్నా ఉడికన్నా వేరే పట్టి చేసిన చేతులు చేసిన చేతులు తీసుకొచ్చి ఆ బట్ట మీద కూర్చుంటే నా పట్టు మీద కాదురా ఎల్లమ్మ పట్టు మీద నాది పట్టు బిడ్డ నాది పట్టు నాది పట్టు బిడ్డ నా పూల పట్టు కోకలేదే సేవలు ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ కట్టుబోతు నీకు చేసానంట నీకు చేసానంట మంత్రకాడు నీకు చేసానంట ఎవరి మాయలు కాదు మీ బిడ్డ పోషక మాయలు బిడ్డ తప్పైందంటే చెట్టు కాయ ఆ బొట్టు రాకపోతే బొట్టు రాకపోతే బొట్టు రాకపోతే మనిషి ఉంటారు తుప్పెళ్ళినట్టు దీని ఎరుకో బొమ్మలు వేసినట్టు ఎక్కడ సారి అయిందా పని అయింది ఓ మావాడు సందున కడ పెట్టాడు సందులో ఆవిడ ఎక్కడ సార్ చెప్పింది నేనేమన్నా తప్పు చేసినారా ఇంకా చేయలే తిట్టాను నువ్వు సంవత్సరాలు అయితే ఏంటి ఇప్పుడు ఎక్కడ సార్ చెప్పి నిన్న ఆటానా నిన్న ఎవరి మాయలో తెలిసిందా తెలిసింది అన్నట్టు అంటావా అంటా అంటావా అంటారా వచ్చిందా వచ్చింది బిడ్డ పోసావా బిడ్డ పోసావా తెలవక మొదటి తప్పు చేసిన తెలవక మొదటి తప్పు చేసినా తెలిసి రెండో తప్పు చేసిన తెలిసి రెండో తప్పు చేసినా ధోని గడుపు ధోని గడుపు గొప్ప చెవులు దొప్ప చెవులు నడ్డి ముక్కు గొగ్గి పనులు అన్నందుకు తప్పైంది బిడ్డ గొగ్గి పనులు అన్నందుకు తప్పైంది బిడ్డ గొప్పలు వేసుకుంటానా మళ్ళీ ఎందుకు చెప్పండి వేసుకుంటా పట్టు ముక్కుపోయింది రాస్తానా బిడ్డ ముక్కు ఒక్కసారిగా బిడ్డ పుడితే 10 లక్షలు కట్టాలని కానీ బ్యాంకులు వేస్తారు నా బిడ్డ కొరకు ముక్కు అమ్మన్నారా అది తప్పైంది బిడ్డ అని శంకరుడు ముక్కు భూమికి రాకంగానే ఎక్కడి బొక్కలు అక్కడ మాయమైన పుండు మాన్యని బర్రలు మాయ లేదు ఎన్ని రోజులకున్న రానున్న కాలం లోపల పోషమ్మ బొగ్గలై పుడతాయి పోషమ్మ బొగ్గలై పోషమ్మ జనం వస్తే ఏ మందు మాట రాదు ఏ గోలి మాట రాదు ఏ సూది మాట రాదు సావి తల్లాని మొక్కల చక్కని ఊపులతోటి సాత్విల నమ్మతోటి నామోగం ఉంటది ఆగో ఎన్ని రోజులకున్న పోషమ్మ బొగ్గలు పొడిస్తే ఆగో పుండు మారిన మనిషి సచ్చరాక ఎన్ని అటువంటి మందులు పెట్టినా ఆగో బర్రలు మాయ మాయ అన్నది ఆనంద